హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు ఎంతో సహజంగా ఊపిరి పీల్చుకుంటాం. మన ఛాతీ కండరాలు సాగుతూ గాలిని ఊపిరితిత్తుల్లోకి ఎలా నింపుతాయో మనకు తెలుసు. కానీ అసలు ఈ బ్రీతింగ్ సిస్టమ్ భూమి మీద ఎప్పుడు మొదలైంది? సుమారు 29 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఒక మమ్మీ అయిపోయిన బలి లాంటి జీవి దీనికి సమాధానం చెప్పింది. మనిషి ఊపిరి వెనుకున్నటువంటి ఆ ప్రాచీన రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను హార్వర్డ్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. పరిశోధకుడు ఈథన్ మూనీ, ప్రొఫెసర్ రాబర్ట్ రీజ్ నేతృత్వంలోని బృందం ఒక్లహామాలోని ఒక గుహలో దొరికిన శిలాజంపై జరిపిన ఈ అధ్యయన వివరాలు తాజాగా నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఆ జీవేంటి? దాని పేరు విషయానికి వస్తే గనక క్యాప్టోరినస్ అగుటి. ఇది చూడ్డానికి చిన్న బలిలా ఉంటుంది. సుమారు 28.9 కోట్ల ఏళ్ల క్రితం ఇది ఒక గుహలో చనిపోయింది. అక్కడ ఆక్సిజన్ లేనటువంటి బురద, పెట్రోలియం, హైడ్రోకార్బన్ల వల్ల దీని ఎముకలే కాకుండా చర్మం, కండరాలు కూడా మమ్మీలాగా అలాగే భద్రంగా ఉండిపోయాయి. ఇది సైన్స్ చరిత్రలోనే అత్యంత అరుదైన సాక్ష్యమనే చెప్పాలి. శాస్త్రవేత్తలు ఈ శిలాజాన్ని పాడు చేయకుండా దాని లోపల భాగాలను చూడడానికి ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత న్యూట్రాన్ ఇమేజింగ్ సెంటర్కు తీసుకువెళ్లారు. అక్కడ న్యూట్రాన్ కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అనేటువంటి హైటెక్ స్కాన్ చేశారు. ఈ పద్ధతిలో రాతిని కూడా చీల్చుకుపోయే శక్తివంతమైన కిరణాలను వాడి శిలాజం లోపల దాగున్న కండరాలు, చర్మం యొక్క 3D చిత్రాలను అత్యంత స్పష్టంగా బంధించారు. ఇక ఈ స్కాన్లలో ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఆ జీవి ఎముకల చుట్టూ చర్మం, పక్కటెముకల మధ్య ఉండే కండరాలు చాలా స్పష్టంగా కనిపించాయి. అచ్చం మన ఛాతి పక్కటెముకల అమరికలాగానే అది ఉండడం విశేషం. ఈ జీవి కంటే ముందున్నటువంటి ఉభయచరాలు తమ నోరు, గొంతును కదిలిస్తూ గాలిని లోపలికి తోసేవి. కానీ ఈ క్యాప్టోరినస్ మాత్రం తన పక్కటెముకల కండరాలు వాడుతూ గాలిని పీల్చుకోవడం మొదలుపెట్టింది. అంటే ఈరోజు మనం పీల్చే శ్వాసకు ఇదే అసలైన నాంది. పక్కటెముకలతో ఊపిరి పీల్చుకోవడం వల్లే జంతువులు భూమి మీద వేగంగా కదలడం, చురుగ్గా ఉండడం సాధ్యమైంది. ఈ పరిశోధనలో మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ శిలాజంలో ఇంకా ప్రోటీన్ల ఆనవాళ్లు మిగిలే ఉన్నాయి. ఇన్నాళ్ళు డైనోసార్లలో దొరికినటువంటి ప్రోటీన్లే అత్యంత పాతవి అనుకునేవారు. కానీ ఈ క్యాప్టోరినస్లో దొరికిన ప్రోటీన్లు వాటికంటే 10 కోట్ల ఏళ్ళు పెద్దవి. శిలాజాల్లో మృదువైన కళజాలం ఇంతకాలం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక కొత్త దారి చూపింది. చూసారుగా, మనం పీల్చే ప్రతి శ్వాస వెనుక 29 కోట్లేళ్ల సుదీర్ఘ చరిత్ర దాగుంది. పక్కటెముకలతో ఊపిరి పీల్చుకోవడం అనేటువంటి ఆ చిన్న మార్పే భూమిపై జీవకోటి పరిణామాన్ని మలుపు తిప్పింది. ఈ సరికొత్త పాలియోంటాలజీ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.